20 years of excellence. Sun International Institute of Tourism and Management. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. అప్కమింగ్ గవర్నమెంట్ జాబ్ కి సంబంధించిన డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్, అట్ ద సేమ్ టైం నోటిఫికేషన్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మనకు అందించడానికి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఎడ్యుకేటర్ బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో ప్రజెంట్ ఇప్పుడు ఏపీ గ్రూప్ 2 కి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది కదా, రిజల్ట్స్ గురించి. సో ఏంటి ఆ ఇష్యూ? అంటే ఏపీ గ్రూప్ 2 మనకి గత వైసీపీ గవర్నమెంట్లో ఒక భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అంటే చాలా కాలం మనకి స్టూడెంట్స్ దాదాపుగా ఒక 5 ఇయర్స్ వరకు వెయిట్ చేసిన తర్వాత ఒక పెద్ద నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ప్రిలిమినరీ కండక్ట్ చేశారు సక్సెస్ఫుల్గా. కాకపోతే ఇక్కడ రోస్టర్ అంశానికి సంబంధించి, అంటే క్యాస్ట్ వైజ్ మనకి పోస్టులు డివైడ్ చేసేటువంటి అంశానికి సంబంధించి మిస్టేక్స్ని మనకి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి దాన్ని మనకి న్యాయస్థానం పరిధిలోకి దాన్ని తీసుకువెళ్ళడంతో న్యాయస్థానం ఏం చేసిందంటే కేసు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చేటువంటి సమయంలో ఈవెన్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయవద్దని యాస్పిరెంట్స్ మనకి డిమాండ్ చేయడం, మనకి ఉద్యమం కూడా చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అది ఆపేయమని చెప్పినప్పటికీ కూడా ఏపీపీఎస్సీ ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి అటానమస్ బాడీ కాబట్టి ఈ టైంలో మేము ఆపడం కుదరదు అని చెప్పేసి ఏపీపీఎస్సీ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేసేసింది, మెయిన్స్ ఎగ్జామ్. సో చాలామంది ఎగ్జామ్స్ అయితే రాసేశారు. ప్రస్తుతానికి ఆ రాష్ట్రం ఇష్యూ అనేటువంటిది, రాస్టర్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంకా న్యాయస్థానం పరిధిలోనే ఉందన్నమాట. ఆ ఫైనల్ తీర్పు వచ్చిన తర్వాత మీకు జాబ్స్ అనేటువంటివి ఎలకేట్ చేస్తాము. ఏ తీర్పు మనకి న్యాయస్థానం ఇస్తుందో దానికి మేము కట్టుబడి ఉంటాము, కానీ ఈలోపు మేము చేయవలసిన పనులు మేము చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సిపిటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం కానీ, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కానీ, మా పని మేము చేసుకుంటూ పోతాం. ఫైనల్గా న్యాయస్థానం ఒకవేళ ఆపమని చెప్తే ఆపుతాము, ఇచ్చేయమని చెప్తే ఇచ్చేస్తాం, కానీ మా పని మేము ఆపమని మనకు ఏపీపీఎస్సీ ఆ ప్రాసెస్ అనేటువంటిది కంటిన్యూ చేసింది. రీసెంట్గా కూడా ఆ కేసు అనేటువంటి హియరింగ్కి వచ్చినప్పటికీ మళ్ళీ ఒక 3 రోజులకి దాన్ని వాయిదా అయినటువంటిది వేయడం జరిగింది. ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అదేం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో. సో మరి ఇది న్యాయస్థాన పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి మరి కొత్త నోటిఫికేషన్ ముందుకు వెళ్తుందా, కొత్తది వస్తుందా అనేటువంటిది ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి. ఓకే, సో ఈ ఇష్యూ రిజాల్వ్ అయ్యి ఎప్పటి వరకు అవుతుందో తెలియదు కాబట్టి, అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందండి. అది ఎట్లా అంటే ఈ నోటిఫికేషన్ ఏదైనప్పటికీ కూడా ఫైనల్గా మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ గ్రూప్ 2కి సంబంధించి మనకు ఈ ప్రస్తుతం ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఈ అంశం అనేటువంటిది మనకు ఒక 1 మంత్లో కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉందని మనకు తెలుస్తుంది అనమాట. ఆల్మోస్ట్ చాలాసార్లు హియరింగ్స్ అయితే రావడం జరిగింది కాబట్టి ఇది క్లోజ్ అయిపోతుంది. డిసెంబర్ లోపు కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చేటువంటి అవకాశం 100% ఉంది. అదేవిధంగా మన గౌరవ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఎన్నికల సమయంలో ఆస్పిరెంట్స్కి హామీ కూడా ఇచ్చారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పేసి. సో జాబ్ క్యాలెండర్ ఇచ్చినా ఇవ్వకున్నా లేదా నోటిఫికేషన్స్ ఇస్తారా అనేటువంటిది మనకి ఇంకా క్లారిటీ లేదు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చూసుకుంటే మనకి హైకోర్టు నోటిఫికేషన్ కానీ, మెగా డిఎస్సి కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కానీ, ఇలా వరుస పెట్టి నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. సో ఈ గ్రూప్ 2 కూడా మరి జాబ్ క్యాలెండర్లో భాగంగా జనవరిలో ఇస్తారా, లేదంటే సపరేట్గా ఒక కొత్త నోటిఫికేషన్గా డిసెంబర్లో ఇస్తారా అనేటువంటిది ఎదురు చూడాలి. కానీ నోటిఫికేషన్ అయితే 100% ఇస్తారు. దీని మీద ఒక చిన్న సందేహం కూడా ఆస్పిరెంట్స్కి ఉంది. ఏంటంటే సచివాలయ ఉద్యోగుల్ని మనకు రెగ్యులేట్ చేస్తున్న సమయంలో ఈ గ్రూప్ 2 జాబ్స్ తగ్గిపోతాయి, నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఉండవు అనేటువంటిది కూడా కొంతమంది అనుకుంటున్నారు. కానీ సచివాలయ ఉద్యోగుల్ని రెగ్యులేట్ చేయడం వల్ల, వేరే డిపార్ట్మెంట్స్కి తీసుకువెళ్ళడం వల్ల కింది స్థాయి ఉద్యోగాలు అనేటువంటి తగ్గే అవకాశం ఉండొచ్చు. లేదా వాళ్ళని రెగ్యులేట్ చేయడం వల్ల ప్రమోషన్స్కి వచ్చేటువంటి జాబ్స్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ మనకి ఈ జాబ్స్కి తగ్గే ఛాన్స్ ఉంది, కానీ గ్రూప్స్ జాబ్స్ అనేటువంటి, అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ అనేటువంటి తగ్గే అవకాశం లేదనేటువంటి విషయం మనకి గ్రూప్స్ ఆస్పిరెంట్స్ గమనించాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వం నడవాలి అన్నప్పుడు ఎగ్జిక్యూటివ్స్ చాలా అవసరం. మరి చాలామంది మనకి ఎప్పటికప్పుడు రిటైర్ అవుతూ ఉన్నారు. కొత్త నోటిఫికేషన్, గత ప్రభుత్వం ఒక్కసారిగా మనకి లక్ష సచివాలయ ఉద్యోగాలు అయితే తీసింది తప్ప తర్వాత ఎటువంటి నోటిఫికేషన్స్ ఇవ్వకపోవడం, అప్పటి నుంచి పెండింగ్ ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ భారం అనేటువంటిది ఉంది ప్రభుత్వం మీద. రీసెంట్గా మనకి ఈనాడులో ఒక కథనం కూడా వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో, ఎస్పెషల్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓలకు సంబంధించి చూసుకుంటే విపరీతంగా ఖాళీలు ఉన్నాయి, పనులు నడవట్లేదు అని చెప్పేసి. కాబట్టి 100% మనం ఈ నోటిఫికేషన్ అనేటువంటి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాకపోతే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలామంది అంటే సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్ విషయం కాదు, 99% ఎవరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 1% సక్సెస్ ఉంటుంది. 99% ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే నోటిఫికేషన్ వచ్చాకే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతున్నది హైకోర్టు జాబ్ కాదు, వచ్చాక ప్రిపేర్ అవడానికి, లేదా ఆర్ఆర్బీ గ్రూప్ డి కాదు, చిన్న స్థాయి ఉద్యోగాలు అనేటప్పటికీ ఏదో విధంగా కష్టపడితే అవుతుంది. బట్ మనం నిరుద్యోగులకు ఒక ఎమోషన్ లాంటిది. మనకి అన్ని ఏ నోటిఫికేషన్స్ చూసుకున్నా సరే డిఎస్సి అండ్ గ్రూప్ 2 అంటే ఈ డిఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్స్ కనుక 2 నోటిఫికేషన్లు ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా
వాళ్ళ పీరియడ్లో కనుక ఇస్తే నెక్స్ట్ వాళ్ళే వస్తారు, నో డౌట్. అంత ఎగర్గా ఎదురు చూస్తూ ఉంటారు అనమాట ఈ గ్రూప్ 2 గురించి, డిఎస్సి గురించి. ఈ గ్రూప్ 2 అనేటువంటిది చాలా ఎక్కువ మంది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అయ్యేటువంటి జాబ్, గ్రూప్ 1 కంటే కూడా, మిగిలిన ఉద్యోగాల కంటే కూడా. ఎందుకంటే ఒక సాధారణ డిగ్రీ తోటి ఆఫీసర్ హోదా సాధించాలంటే అవకాశం ఇది మాత్రమే ఉంది రెగ్యులర్గా వచ్చే నోటిఫికేషన్. కాబట్టి ఈ నోటిఫికేషన్ ఎంత హోదా ఉన్నటువంటి ఉద్యోగం, ఎంత పెద్ద ఉద్యోగం, ఒక్కసారిగా మన లైఫ్ చేంజ్ అయిపోయేటువంటిది, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మారిపోయేటువంటి పెద్ద ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు మినిమం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటి ఒక 2 సంవత్సరాలు. ఒక నువ్వు గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలని అనుకున్నప్పుడు, ఒక ఆస్పిరెంట్ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు అతను ఎంత టైం స్పెండ్ చేయగలుగుతాడు అది ముందు డిసైడ్ అవ్వాలండి. 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, ఎంత ఖర్చు పెట్టగలవు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి, ఆ అమౌంట్ ఎంత. ఇలా ఒకవేళ ఈ జాబ్ రాదు, అందరికీ రాదు కదా, ఒకవేళ రాదు, ప్లాన్ బి ఏంటి అని గనక దిగాడంటే వాడికి గ్యారంటీ జాబ్ వస్తుంది. 99% ఏంటంటే నోటిఫికేషన్ వచ్చే వరకు ఎదురు చూసాక, వచ్చాక బుక్స్ ఏంటని ఎదుగుతుంటారు అనమాట. ఏ బుక్స్ చదవాలని అప్పుడు అడుగుతుంటారు, అప్పుడు మొదలెడుతుంటారు. తర్వాత ఎగ్జామ్ డేట్ వెంటనే ఇచ్చేసాక టైం సరిపోలేదు, పోస్ట్ పోన్ చేయమంటుంటారు. ఇట్లా క్యాండిడేట్స్ ఉంటారు అనమాట. వీళ్ళకి ఎప్పటికీ రాదు. కాబట్టి నోటిఫికేషన్ మనం వస్తుందని నమ్మాలి, ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చేయాలి. కాబట్టి డిసెంబర్, జనవరిలో మనకి మినిమం 400+ మనకి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఎస్, మీరు అన్నట్టుగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రివిజన్ చేసేలాగా ఉంటే అవునండి, బెటర్ అవుతుంది. అవును. విజేత ఎవరైతే ఉంటారో మనకి జాబ్ కొట్టేవాళ్ళు, వాళ్ళంతా కూడా నోటిఫికేషన్ వచ్చే టైంకి సిలబస్ కంప్లీట్ చేసి రివిజన్ స్టార్ట్ చేస్తారు. మేము ఆస్పిరెంట్స్ మేము ప్రిపేర్ అవుతున్నామని ఒక మిస్కాన్సెప్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఎప్పుడు ఆస్పిరెంట్స్ గానే మిగిలిపోతారు, వీళ్ళు మాత్రం సక్సెస్ అవుతారు అనమాట. ఇది డిఫరెన్స్. అండ్ ఆల్సో మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఆ స్టేటస్ మారిపోతుంది. అట్ ది సేమ్ టైం ఆస్పిరెంట్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు. గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ ఆల్సో సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా, గ్రూప్ 1 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా 2 రాస్తూ ఉంటారు కాబట్టి ఇంకా ఆస్పిరెంట్స్ పెరుగుతారు కాబట్టి. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే కూడా సిలబస్ ని ఎలా డివైడ్ చేసుకొని చదవాలి? మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కి సంబంధించి అంటే అప్కమింగ్ నోటిఫికేషన్ లో సిలబస్ ఏమైనా చేంజ్ అవుతుందా అనే డౌట్ చాలా మందికి ఉంది. మరి గత ప్రభుత్వంలో వచ్చిన సిలబస్ కదా ఇదేనా మారుతుందా అంటే, మనకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రీవియస్ వచ్చినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అంటే ఈ గవర్నమెంట్లో ఇప్పుడు వచ్చిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, డిఎస్సి కానీ, ఇట్లా చూసుకుంటే గత సిలబస్ని వీళ్ళు కంటిన్యూ చేశారు తప్ప పెద్ద మార్పులు చేర్పులు చేయలేదు. ఒకవేళ మార్పులు చేర్పులు చేసినప్పటికీ కూడా ఏదైనా ఇచ్చేటువంటి వెయిటేజ్ తగ్గుతుందండి. మీరు మనకి సుదీర్ఘ కాంపిటేటివ్ చరిత్రలో మీరు ఎప్పుడు చూసినా అదే కరెంట్ అఫైర్స్ ఉంటుంది, అదే హిస్టరీ ఉంటుంది, అదే జాగ్రఫీ, అదే పాలిటీ, అదే రీజనింగ్, అదే అర్థమెటిక్, అవే ఉంటాయి. ఇచ్చే వెయిటేజ్ ఒకవేళ 30 మార్క్స్ ఇచ్చేది 20కి ఇవ్వచ్చు, 20కి ఇచ్చేది 10కి ఇవ్వచ్చు, లేదా అడిషనల్గా ఒక చిన్న చిన్న సబ్జెక్ట్స్ యాడ్ చేయొచ్చు తప్ప బేసిక్ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం కాన్స్టెంట్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా అయ్యే ఉంటాయి. కాబట్టి వాటిని మనం ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ప్రజెంట్ సిలబస్, యాజ్ పర్ సిలబస్ చూసుకుంటే మనకి ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ అనేటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. మనకి ప్రిలిమినరీలో చూసుకున్నట్లయితే ఒక పేపర్ ఉంటుంది, మెయిన్స్కి వచ్చేటప్పుడు మనకి 2 పేపర్స్. ఒకప్పుడు 3 ఉండేవి, బడ్డెని తగ్గించారనమాట. 2 పేపర్స్ ఉన్నాయి. ఈ ప్రిలిమినరీలో 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటే 5 సబ్జెక్ట్స్, ఈచ్ సబ్జెక్ట్ 30 మార్క్స్ని క్యారీ చేసే విధంగా ఇచ్చారనమాట. ఇట్లా ఇవ్వడం కూడా ఆస్పిరెంట్స్కి చాలా మంచి జరిగిందండి. ఒకప్పుడు ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని వస్తాయో తెలియదు. మన హిస్టరీ ఒక విపరీతంగా హిస్టరీ చదివితే అక్కడ ఒక్క క్వశ్చన్ కూడా ఉండేది కాదు, అట్లా ఉండేది అనమాట. ఇప్పుడు ఈచ్ సబ్జెక్ట్కి 30 అట్లా డివైడ్ చేశారు. దీంట్లో చూసుకున్నప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ అండి, కరెంట్ అఫైర్స్, సోషియాలజీ, జాగ్రఫీ, అదేవిధంగా హిస్టరీ, రీజనింగ్ అండ్ అర్థమెటిక్, ఇవి 5 సబ్జెక్ట్స్కి 530 కేటాయించడం జరిగింది. తర్వాత మనకి మెయిన్స్కి వచ్చేటప్పటికి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1కి వచ్చేటప్పటికి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, తర్వాత పేపర్ 1లో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ 75 మార్క్స్ ఉంటే 75 మార్క్స్కి ఇండియన్ పాలిటీ ఉంటుంది. ఇక పేపర్ 2కి వచ్చేటప్పటికి మనకు ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ 75 మార్క్స్ ఉంటే సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్ ఉంటుంది. ఈ విధంగా సిలబస్ను అవగాహన చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనకి ఇంకా లాంగ్ టైం ఉంది కాబట్టి ముఖ్యంగా మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమినరీ ముందు చదువుదాం అనేది కాదు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. అసలు ఒక సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్ చేయాల్సిన పని ఏంటంటే కరెంట్ అఫైర్స్ ప్రాపర్గా ప్రిపేర్ అయితే మెయిన్స్లో చాలా సబ్జెక్ట్స్ కవర్ అయిపోతాయి, ప్రిలిమినరీలో చాలా సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెంట్ అఫైర్స్ తీసుకుంటే ప్రిలిమినరీలో అఫీషియల్గా 30 మార్క్స్ అని వాళ్ళు మెన్షన్ చేశారు, అక్కడ 30 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ మనకి మెయిన్స్కి వచ్చేటప్పటికి ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఏదైతే ఉందో అందులో కోర్ సబ్జెక్ట్ కంటే కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ 90% క్వశ్చన్స్ వస్తాయి అనమాట. అంటే మీరు ఎక్కువ కరెంట్ అఫైర్స్ మీద పట్టుపట్టి ప్రిపేర్ అయితే మీకు తెలియకుండానే ప్రిలిమినరీలో ఒక 30 మార్క్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు, మెయిన్స్ కూడా ఆల్మోస్ట్ కవర్ చేస్తున్నట్టు అనమాట. అందుకని కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అనగా ఇప్పుడు మనం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒక పాయింట్ రాసుకొని చదవడం కాదండి. గ్రూప్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక కరెంట్ అఫైర్ టాపిక్ని తీసుకున్నప్పుడు అది సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్గా ఉందా, ఎకానమీకి రిలేటెడ్గా ఉందా, పొలిటికల్ ఇష్యూస్కి, పాలిటిక్ రిలేటెడ్గా ఉందా చూసుకొని నువ్వు సపరేట్ నోట్స్ రాసుకోవాలి. అంటే ఇప్పుడు లాంగ్ టైం ఉంది, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక నోట్స్ అనేటువంటిది ఖచ్చితంగా నువ్వు ఏ కోచింగ్ అయినా తీసుకో, ఏ బుక్స్ అయినా చదువుకో, నో ప్రాబ్లం. కానీ నీకంటూ నువ్వు ఓన్గా నోట్స్ రాసుకోవాలి. ఈ సలహా అనేది మేము
ఎగ్జామ్ ఒక 3 నెలల్లోనో 2 నెలల్లో ఉన్నప్పుడు ఇవ్వం. కానీ ఇప్పుడు లాంగ్ టర్మ్ ఉంది కాబట్టి ఇట్లా మనం ఫాలో అయితే మాత్రం 100% జాబ్ వస్తుందండి. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదా, గ్రూప్ 2 నోటిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పారు సార్. అండ్ ఆల్సో లాంగ్ డ్యూరేషన్ ఉంది కాబట్టి కావాల్సిన నెసెసరీ కీ పాయింట్స్ కూడా సార్ మెన్షన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.